పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు పేరుపోగు క్రాంతికుమార్ మృతి కేసులో చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోవడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. గత నెల 21వ తేదీన విజయవాడలోని ఫకీర్ గూడెంకు చెందిన పేరుపోగు క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణం కృష్ణలంక సీఐ నాగరాజేనని, ఆయన వేధింపులకు తాళలేక చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి తన మిత్రులకు పంపించాడు క్రాంతి. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడైన క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. వారం రోజులు గడువు ఇవ్వమని కోరిన పోలీస్ కమిషనర్ ఆ తర్వాత కేసును పట్టించుకోలేదు. గాది సాయికృష్ణ లాకప్ డెత్ కేసు విచారణ కోసం సిట్ ఏర్పాటైన నేపథ్యంలో మరోమారు క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావు దళిత సంఘాలతో కలిసి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. దీనిపై దళిత సంఘాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసులో ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దళిత సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. సీఐ నాగరాజు వేధింపుల వల్లే క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నేతలు. ఈ సందర్భంగా మాట్లాడిన క్రాంతికుమార్ తండ్రి చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీశారు. క్రాంతికుమార్ అంటే ఒక మాదిగ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి తన ప్రాణాలు కోల్పోతూ ఫలానా వాడే నాకంటే మీకు ఇంకే సాక్ష్యం కావాలి? ఇక్కడ ఖచ్చితంగా క్రాంతికుమార్ కి న్యాయం జరగడం అంటే డబ్బులు ఇవ్వటం ఒకటే కాదు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడితే అంతా వస్తుంది, మాకు తెలియదేం కాదు. ఇవాళ నువ్వు ఒక కుటుంబాన్ని పిలిచి భరోసా ఇచ్చావు, మరి నా బిడ్డ ఎస్సీలకు ఒక న్యాయమా? క్రాంతికుమార్ ఒక్కడే కాదు, కర్నూలు జిల్లా నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటికీ 19 హత్యలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నోరెప్పటం లేదని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు. 3-4 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే జూన్ 30న విజయవాడ ధర్నా చౌక్ లో భారీ ధర్నాతో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఒక ఇద్దరు మనుషులు చనిపోతే, చంపబడితే ఏ రకంగా ఒక మనిషికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇంకో మనిషికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చారు? వివక్షతో ఈ సమాజంలో ప్రభుత్వాలు వ్యవహరించడం మనం చూస్తూ ఉంటుంటే మొత్తం సిగ్గుతో తలంచుకునే పరిస్థితి. క్రాంతికుమార్ చనిపోతూ సెల్ఫీ వీడియో తీసి మరీ ప్రాణాలు తీసుకున్నాడు. వాస్తవానికి పోలీసులకు అంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. సెల్ఫీ వీడియోలో చెప్పిన మాటలు మరణ వాంగ్మూలం కిందే వస్తాయి. అయినా చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోవటం అమానుషమని దళిత సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.